ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనమును ధ్యానం చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ దినము నుండి ప్రారంభం శిలువ ధ్యాన ప్రార్థనా కూడికల్లో యేసుక్రీస్తు ప్రభువును మాదిరిగా మనము కలిగి ఉండి, క్రీస్తు మనస్సు కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలని, ప్రార్థనాపూర్వకంగా దేవుడి సన్నిధికి రావాలని, నిన్నటి దినాన వాక్య ధ్యానం ప్రోక్షింపబడిన హృదయము గల వారమే మన దేవుని సన్నిధికి చేరాలని, ఏ వేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు క్రీస్తు యొక్క ప్రోక్షణ రక్తం యొద్దకు మనము రావాలని, ఆ దేవుని సన్నిధికి చేరి ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే విధేయత అవసరం. మనం తగ్గించుకొని చేసే ప్రార్థన అవసరమని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అందువలన అపొస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. కాబట్టి క్రీస్తును మనము మాదిరిగా ఉంచుకొని, ఆయన శిలువ మరణము పొందినంతగా తండ్రి చిత్తానికి విధేయత చూపాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ విధేయతను ఎలాగ చూపాడు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, శరీరధారి అయి ఉన్న దినములలో, అనగా ఆయన, ఇందాక మనం ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనుష్యుల పోలికగా అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే తను తాను తగ్గించుకున్నాడు. తనకున్న మహిమను విడిచి దేవుని స్వరూపి అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువుగా దైవత్వము శరీరమందు, కొలసీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తు శరీరమందు నివసించి ఉన్నట్లుగా ఆయన శరీరధారి అయి, వాక్యమే శరీరధారిగా ఈ లోకంలోనికి, ఆది యందు ఉన్న వాక్యమై, దేవుడై ఉన్న వాక్యమై, దేవుని యొద్ద ఉన్న వాక్యమై, యేసుక్రీస్తు ప్రభువుగా శరీరధారిగా ఈ లోకంలోనికి తను తాను రిక్తులుగా చేసుకుని, తను తాను తగ్గించుకొని తండ్రి చిత్తమునకు విధేయత చూపిన వాడై శిలువ మరణము పొందినంతగా విధేయత చూపాడు. ఎందుకనగా శిలువ మరణము ద్వారా నశించిన దానిని ఆయన రక్షించటానికి, నశించిన మానవులను రక్షించడానికి, నశించిన నరులను విమోచించడానికి ఆయన విధేయత చూపి, ఎలాగ విధేయత చూపాడట, మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఆయన ప్రార్థనలు అంగీకరింపబడ్డాడు. కాబట్టి ఆయన కుమారుడై ఉండి, దేవుని స్వరూపి అయి ఉండి, దేవునితో సమానుభవం గలవాడై ఉండి, తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. కాబట్టి ఆయన దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకునకు కారకుడా, నీ చిత్తమే సిద్ధించునుగా తను తాను ఉపేక్షించుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, విధేయత చూపాడు. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపి నిన్ను నన్ను రక్షించడానికి, ఆయన యందు విధేయత చూపు వారిని నిత్య రక్షణ కలుగజేయుటకు శక్తిమంతుడుగా ఆయన ఉన్నాడని శిలువ మనకు విధేయతను నేర్పుతుంది, లోబడే స్వభావం నేర్పుతుంది. శిలువ చెంత చేరిన నాడు అనే మాట, శిలువ చెంతకు చేరి మన హృదయంలో కుమ్మరించి మోకరి మనం తగ్గించుకొని
మనల్ని మనం ఉపేక్షించుకొని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి, ఎవడైనా నన్ను వెంబడింపబోతున్నాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు. అంత మాత్రమే కాక మత్తయి వార్త 10వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఎవడైనా 38వ వచనములో తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అని. కాబట్టి మనం ఆయన సిలువనెత్తుకొని మనం వెంబడించేవారు, సిలువను విగ్రహంగా చేసుకుని సిలువకు విధేయతను చూపువారు, మనం తగ్గించుకొని ఉపేక్షించుకొని దేవుని సన్నిధిలో ఆయన ఎలా ప్రార్థన చేసిన కన్నీళ్లతోనూ మహారోదనముతోనూ యాచనలతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవని, మనము కూడా మరణం నుండి జీవములోనికి దాటింపచేయి యేసుక్రీస్తు ప్రభు శక్తిమంతుడై నమ్మి విశ్వసించి ఆ సిలువ యొద్దకు వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు. ఎందుకనగా ఒకరి విధేయత వలన అంటాడు రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 19వ వచనం, ఇలా అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన వచ్చిన మరణము పాపము నుండి మనల్ని రక్షించడానికి, మరణం యొక్క బలము గల అపవాది క్రియలను లయపరచడానికి ఆయన తండ్రి చిత్తములకు విధేయత చూపినవాడు. ఒకని విధేయత వలన అనేకుల నీతిమంతులుగా తీర్చబడటానికి ఆయన విధేయత, సిలువ మరణము పొందినంత విధేయత, ఆ పరమార్థం నీవు గ్రహించి నీవు కూడా విధేయత కలిగి నిన్ను నీవు తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ సిలువ యొక్క విలువను నీవు గ్రహించి నీ హృదయములను సజీవయాగంగా సమర్పించుకొని నీ హృదయమును కుమ్మరించి నీ హృదయమును ప్రోక్షించుకొని ప్రతి కల్మషము నుండి, ఆత్మకు శరీరము కలిగే కల్మషము విరవీగుచున్న దుష్టత్వము అని యాకోబు పత్రిక 1:1 రాయబడిన ప్రకారం ఆ స్వభావం విడిచి మనము లోపల నాటబడి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వము అని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటం శక్తిగల వాక్యము అనబడిన సిలువను గూర్చిన సువార్తను రక్షణ సువార్తను సాత్వికముతో అంగీకరించి మనల్ని మనం తగ్గించు. ఈ సమయంలో ఈ 40 దినాలు మాత్రంలోనే మనం సిలువకు విధేయత చూపువారంగా, ఈ 40 దినాలు మాత్రమే భయభక్తులతో ప్రార్థించేవారు, ఈ 40 దినాలు మాత్రమే కాకుండా ప్రతి దినము మన జీవిత కాలం అంతయు అలాగూ మనం దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించేవారముగా, కొనివాడముగా, ప్రార్థించేవారముగా ఉండాలి. ఆ విధేయతను నేర్చుకొనుటకు దేవుని ఆత్మ మనకు ప్రార్థించడం నేర్పుటకు, విధేయత చూపుట నేర్పుటకు మనం ఆయన సన్నిధిలో దాన్ని అన్వయించుకొని నేర్చుకోవటానికి ఈ 40 దినములు మనం క్రీస్తును మాదిరిగా మనం తగ్గించుకొని దీనత్వము ధరించుకొని మనం ప్రార్థన చేసినప్పుడు ఏ విషయంలో నీవు ప్రార్థన చేస్తావు? ఆత్మరక్షణ కొరకు, కుటుంబ రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు, బాప్తిస్మం పొందడానికి సిద్ధపడటానికి నీవు ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన నీ తగ్గింపు స్వభావం బట్టి, నీ విధేయతను బట్టి దేవుడు ఆలకించి నిన్ను సిద్ధపరిచి నిన్ను బలపరిచి ప్రార్థన ద్వారా దేవుడు నీకు ఆత్మబలమును అనుగ్రహిస్తాడని వాక్యం ద్వారా. అందువలన ఆయన కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేసి తాను సిద్ధపరచుకున్నాడు. నీవు కూడా అటువంటి ప్రార్థన, విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలిగా, విరిగి నలిగిన హృదయం అలక్ష్యము చేయడం, విరిగిన మనసుతో నలిగిన హృదయంతో నీవు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని చిత్తంకు అనుకూలముగా ఉంది. ఈ 40 దినముల్లో నీవు ఇదివరకు ఎన్నడూ పొందని ఆత్మీయ దీవెనలు పొందినట్లుగా దేవుని ఆత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మేము విధేయత నేర్చుకునే ప్రార్థనలు చేయనట్లు తగ్గించుకొని ప్రార్థించి మీరు అనుగ్రహించిన దీవెనలు, సిలువ ద్వారా మీరు అనుగ్రహించిన రక్షణ, సిలువ ద్వారా మీరు అనుగ్రహించిన పాపక్షమాపణ,
మేమందరం పొందుకొని మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రతి దినము ఈ 40 దినముల ప్రార్థనలు కేవలము ఈ 40 దినముల్లో మేము ప్రార్థించేవారం కాక ఈ 40 దినముల్లో మేము విధేయతను నేర్చుకొని మా జీవితకాలం అంతా మీకు విధేయులై జీవించినట్లు సహాయం దయచేయండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వీరి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ బలం కొరకు సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానము మీకు తోడుగా ఉంది. ఈ 40 దినముల ప్రార్థనలు ఇచ్చే ప్రార్థనలు దేవుడు అంగీకరించి అనుగ్రహించి ఆశీర్వదించునుగా. ఆమె దేవుడు దీవించునుగాక.